ఈరోజు ఈ వీడియో ఎవరికోసమంటే సార్ ఎగ్జామ్ ఉంటుందా లేదా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అని టైంపాస్ చేసే వాళ్ల కోసం అస్సలు కాదు. రోజుకి 12 నుంచి 14 గంటలు కూర్చుని చదివే దమ్మున్న వాళ్ల కోసం. మీలో ఆ డెడికేషన్ ఉంటేనే ఈ వీడియో చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అయిన రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్లు ఎప్పుడూ లేట్ అవుతారు. రియల్ టాపర్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయరు. వాళ్ళు ప్రిపరేషన్ సిస్టమ్ని ఆల్రెడీ రన్లో పెట్టేస్తారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు రివిజన్ స్టేజ్లో ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ డైలీ డిస్కషన్ ఇదే, సార్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, వేకెన్సీ పెరుగుతుందా, ప్యాటర్న్ చేంజ్ అవుతుందా. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక్కటే, నేనీరోజు ఎంత సిలబస్ కంప్లీట్ చేశాను. రోజుకి 8 గంటలు చదవడం అంటే కేవలం కూర్చోవడం కాదు, ప్రొడక్టివ్ స్టడీ అవర్స్ ఉండాలి. 1 hour ఫోకస్డ్ స్టడీ ఈక్వల్స్ 3 hours డిస్ట్రాక్టెడ్ స్టడీ. ఇది రీసెర్చ్ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఈ వీడియోలో నేను మీకు ఎస్ఎస్సి CGL 2026 కోసం ఒక పక్కా 90 days స్టడీ ప్లాన్ ఇస్తాను. అసలు ఈ వీడియో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ అంటే లాస్ట్లో మీకొక పెద్ద సర్ప్రైజ్ ఉంది. అలాగే మధ్యలో ఒక సీక్రెట్ టాపర్స్ టిప్ చెప్తాను. అది గనక మీకు తెలిస్తే మీ ప్రిపరేషన్ స్టైల్ మొత్తం మారిపోతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 types ఆఫ్ PDFs గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ PDF, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ కింద ఉంది. ఇప్పుడొక స్మాల్ రియాలిటీ చెక్ చెప్తాను. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో లాస్ట్ 90 days ప్రిపరేషన్ సక్సెస్ రేట్ హయ్యెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫేజ్లో బ్రెయిన్ మ్యాక్సిమం రిటెన్షన్ మోడ్లో ఉంటుంది. రివిజన్ బేస్డ్ లెర్నింగ్ స్ట్రాంగెస్ట్ అవుతుంది. రీసెంట్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే టియర్ 1లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి, డైరెక్ట్ ఫ్యాక్చువల్ జీకే తగ్గుతోంది. అంటే అండర్స్టాండింగ్ ఉన్న స్టూడెంట్కి అడ్వాంటేజ్. ద పవర్ ఆఫ్ సిస్టమ్, టాపర్స్ సీక్రెట్. సిస్టమ్ అంటే టైం టేబుల్ కాదు, సిస్టమ్ అంటే రిపీట్ అయ్యే డైలీ యాక్షన్స్. ఉదయం లేచినప్పట్నుంచి నైట్ రివిజన్ వరకు ఫిక్స్డ్ ఫ్లో ఉండాలి. అదే టాపర్ మైండ్ సెట్. ముందుగా నేను మీకిద్దరు స్టూడెంట్స్ కథ చెప్తాను, ఒక్కసారి గమనించండి. మొదటి స్టూడెంట్ CGL 2024 టియర్ 1కి సరిగ్గా 2 నెలల ముందు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. వాడి బేసిక్స్ బాగున్నాయి, నా గైడెన్స్ తీసుకున్నాడు. టియర్ 1 పాస్ అయ్యాడు, కానీ టియర్ 2లో ఫెయిల్ అయ్యాడు. అక్కడితో ఆగిపోలేదు, తన తప్పులు తెలుసుకుని ఫోకస్డ్గా ప్రిపేర్ అయ్యాడు. ఇప్పుడు CGL 2025లో పక్కాగా ఒక 4600 గ్రేడ్ పే జాబ్ కొట్టబోతున్నాడు. వాడికి 27 ఏళ్లు నిండాయి. ఈ జాబ్ రాకపోతే లైఫ్లో సెటిల్ అవ్వడం కష్టం, కానీ కొట్టాడు. ఇక్కడ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఏమిటంటే టియర్ 1 క్లియర్ చేయడం సక్సెస్ కాదు, అనాలిసిస్ చేయడం సక్సెస్. చాలామంది ఫెయిల్యూర్ తర్వాత సిలబస్ చేంజ్ చేస్తారు, కానీ టాపర్స్ స్ట్రాటజీ చేంజ్ చేస్తారు. టియర్ 2లో జనరల్లీ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే రీజన్ అక్యురసీ డ్రాప్ అవ్వడం. నెగటివ్ మార్కింగ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ ఫైనల్ ర్యాంక్ని డౌన్ చేస్తుంది. ఇక రెండో స్టూడెంట్ విషయానికొద్దాం. 2023లో ఎగ్జామ్ రాశాడు, 301 మార్కులు వచ్చాయి, కట్ ఆఫ్ 302, జాబ్ రాలేదు. 2024లో 328 మార్కులు వచ్చాయి, అప్పుడు జాబ్ రాలేదు. కానీ 2025లో ఏకంగా 370 స్కోర్ చేసి టాపర్గా నిలబడ్డాడు. ఇక్కడ కన్సిస్టెన్సీ పవర్ చూడండి. ప్రతి అటెంప్ట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక్కసారిగా టాపర్ కాలేదు, ఇంక్రిమెంటల్ గ్రోత్ జరిగింది. ఇదే ఎగ్జామ్ సైకాలజీ. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 20 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ అంటే నేషనల్ లెవెల్ జంప్ అవుతుంది. చిన్న ఇంప్రూవ్మెంట్ హ్యూజ్ ర్యాంక్ చేంజ్ ఇస్తుంది. ఈ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? సిస్టమ్. వాళ్ళొక స్ట్రక్చర్ని డెవలప్ చేసుకున్నారు. గోల్ పెట్టుకోవడం కాదురా బాబూ, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి. సిస్టమ్ లేకపోతే సిలబస్ ఎప్పటికీ పూర్తి కాదు. సిస్టంలో 3 పిల్లర్స్ ఉంటాయి: స్టడీ, ప్రాక్టీస్, రివిజన్. ఈ 3 డైలీ సైకిల్లో ఉండాలి. ఏ ఒక్కటి మిస్సింగ్ అయినా ప్రిపరేషన్ ఇన్కంప్లీట్ అవుతుంది. మెమరీ సైన్స్ ప్రకారం 24 అవర్స్లో రివిజన్ చేయకపోతే 60% కంటెంట్ బ్రెయిన్ ఫర్గెట్ చేస్తుంది. అందుకే సేమ్ డే రివిజన్ కంపల్సరీ. మీ అందరికీ ఒక చేదు నిజం చెప్తున్నాను, ఎస్ఎస్సి CGLలో సీరియస్గా చదివేవాళ్లలో కూడా సెలెక్షన్ ఛాన్స్ 1% కంటే తక్కువే ఉంటుంది. అందులో మీ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది.
కానీ మీ దగ్గర ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా పక్కాగా జాబ్ మీ చేతిలో ఉంటుంది. క్లియర్గా ఉందా? లక్ ఎప్పుడు వర్క్ అవుతుందో తెలుసా? ప్రిపరేషన్ రెడీ ఉన్నప్పుడు మాత్రమే. ప్రిపేర్డ్ మైండ్కి లక్ సపోర్ట్ చేస్తుంది. రీసెంట్ ఎస్ఎస్సి డేటా ప్రకారం టియర్ 1 అటెంప్ట్ చేసే లాక్స్ క్యాండిడేట్స్లో ఫైనల్ సెలెక్షన్ ఫ్యూ థౌజండ్స్ మాత్రమే ఉంటుంది. కాంపిటీషన్ రేషియో ఎక్స్ట్రీమ్లీ హై. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. జోమో వర్సెస్ ఫోమో. ఇప్పుడు ప్రిపరేషన్ సైకాలజీలో బిగ్గెస్ట్ టాపిక్ ఇదే. సిస్టమ్ని డెవలప్ చేయాలంటే ముందు మీకు జోమో అంటే ఏంటో తెలియాలి. అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఏవి చదవాలో తెలియడం కన్నా ఏవి వదిలేయాలో తెలియడం చాలా ముఖ్యం. దాన్ని ఒక స్ట్రక్చర్ అంటారు. కానీ చాలామంది స్టూడెంట్స్ ఫోమోలో ఉంటారు. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే, వాడు ఆ బుక్ చదువుతున్నాడు, వీడు ఈ యాప్ చూస్తున్నాడు అని కంగారుపడిపోయి అన్నీ సగం సగం చదువుతారు, ఏది పూర్తి చేయరు. ఇలా చేస్తే టైం వేస్ట్ తప్ప ఎప్పటికీ జాబ్ రాదు. టెన్షన్ పడకండి, నేను చెప్పేది ఫాలో అవ్వండి. ఫోమో స్టూడెంట్ డైలీ కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేస్తాడు. జోమో స్టూడెంట్ సేమ్ స్ట్రాటజీ రిపీట్ చేస్తాడు. ఎగ్జామ్ సక్సెస్ రిపిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎస్ఎస్సి జీకేలో 60% క్వశ్చన్స్ రిపీటెడ్ కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి. పీవైక్యూ అనాలిసిస్ చేసిన వాళ్లకి ఇది క్లియర్గా తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ రిపీటెడ్గా అడుగుతారు. జాగ్రఫీలో రివర్స్, క్లైమేట్, సాయిల్ టైప్స్ రికరింగ్ టాపిక్స్. హిస్టరీలో మోడర్న్ ఇండియా హై వెయిటేజ్. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో లాస్ట్ 1 year ఇంపార్టెంట్. ముఖ్యంగా గవర్నమెంట్ స్కీమ్స్, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, రిపోర్ట్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. రీసెంట్ రిలవెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా రీసెంట్గా గ్లోబల్ ఎకనామిక్ ర్యాంకింగ్స్లో ఇంప్రూవ్మెంట్ చూపించింది. G20 సమ్మిట్ డిసిషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అప్డేట్స్ ఎగ్జామ్లో ఇండైరెక్ట్ క్వశ్చన్స్గా వచ్చే ఛాన్స్ ఉంది. స్టాటిక్ జీకేలో నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇంపార్టెంట్ డేస్, రిపీటెడ్ ఏరియాస్. ఎగ్జాంపుల్గా నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఇండియాస్ ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. సుందర్బన్స్ యునెస్కో సైట్ అండ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఫేమస్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇవి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ జోన్స్. మెమరీ టిప్ 1. బయోస్ఫియర్ రిజర్వ్ అంటే కోర్ బఫర్ ట్రాన్సిషన్ జోన్స్ గుర్తుపెట్టుకుంటే ఇకాలజీ క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. సైన్స్ సెక్షన్లో ఫిజిక్స్, డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. రిఫ్లెక్షన్, ఎలక్ట్రిసిటీ, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ రిపీటెడ్ కాన్సెప్ట్స్. ఎకానమీలో ఇన్ఫ్లేషన్, రెపో రేట్, ఆర్బీఐ ఫంక్షన్స్ కరెంట్ లింకేజ్తో వస్తున్నాయి. మానిటరీ పాలసీ న్యూస్ వస్తే ఎగ్జామ్ క్వశ్చన్ ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రిపరేషన్ సమయంలో డైలీ మాక్ అనాలిసిస్ చేయకపోతే ఇంప్రూవ్మెంట్ కనిపించదు. అటెంప్ట్ చేసిన మాక్ కన్నా అనాలిసిస్ చేసిన మాక్ వాల్యుబుల్. లాస్ట్ 90 days గోల్డెన్ రూల్. న్యూ సోర్సెస్ అవాయిడ్ చేయండి. ఎగ్జిస్టింగ్ మెటీరియల్ రివైజ్ చేయండి. బ్రెయిన్ ఓవర్లోడ్ తగ్గించాలి. లిమిటెడ్ రివిజన్ సైకిల్స్ కంచాలి. టాపర్స్ యావరేజ్గా సేమ్ నోట్స్ని మినిమం 5-7 times రివైజ్ చేస్తారు బిఫోర్ ఎగ్జామ్. స్లీప్ కూడా ప్రిపరేషన్ భాగమే. 6 to 7 hours స్లీప్ మెమరీ కన్సాలిడేషన్కి కంపల్సరీ. డైలీ స్మాల్ టార్గెట్స్ కంప్లీట్ చేస్తే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ హాల్ పర్ఫార్మెన్స్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక్కడ్నుంచి మీరు చేయాల్సింది సింపుల్. సిస్టమ్ డిసైడ్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అప్పుడు ప్రిపరేషన్ స్ట్రెస్ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. టార్గెట్ స్కోర్ అండ్ కట్ ఆఫ్ అనాలిసిస్. ఇప్పుడు మీరెక్కడున్నారు? ఎగ్జామ్కి రఫ్గా ఒక 90 days టైం ఉంది. ఇప్పుడు మీ ఫోకస్ మొత్తం టియర్ 1 మీదే ఉండాలి. దీన్ని ఒక ఆపర్చునిటీలాగా చూడండి. ఇక్కడొక చిన్న క్యాలిక్యులేషన్ లాజిక్ అర్థం చేసుకోండి. టియర్ 1 ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ నేచర్ అయినా కూడా కాంపిటీషన్ ఎలిమినేషన్ బేస్డ్ ఉంటుంది. అంటే మీరు పేపర్తో ఫైట్ చేయడం కాదు, క్యాండిడేట్స్తో ఫైట్ చేస్తున్నారు. ఎస్ఎస్సి గత కొన్ని సంవత్సరాల డేటా చూస్తే యావరేజ్ అటెంప్ట్ 75 నుంచి 85 క్వశ్చన్స్ మధ్య ఉంటుంది. కానీ సెలక్షన్ అయ్యేవాళ్లు అటెంప్ట్ కాదు, యాక్యురసీ వల్ల ముందుకొస్తారు. 90 days ఫేజ్ని ప్రిపరేషన్ సైంటిస్ట్స్ పీక్ పర్ఫార్మెన్స్ విండో అంటారు. ఈ ఫేజ్లో రిపీటెడ్ రివిజన్ చేస్తే లాంగ్ టర్మ్ మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. టార్గెట్ స్కోర్ ఎంతుండాలి?
2023-2024లో కటాఫ్స్ బాగా ఎక్కువొచ్చాయని భయపడకండి. దానికి కారణం అప్పట్లో ఎస్ఎస్సి వాడిన నార్మలైజేషన్ ఫార్ములా వేరు, 2025లో వాడిన ఫార్ములా వేరు. ఒకవేళ 2026లో సుమారుగా 10,000 సీట్స్ వస్తాయనుకుంటే 2025 కటాఫ్కి ఒక +5 మార్క్స్ యాడ్ చేసుకోండి. నార్మలైజేషన్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకోండి. డిఫరెంట్ షిఫ్ట్ డిఫికల్టీ డిఫరెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎస్ఎస్సి స్టాటిస్టికల్ ఫార్ములా యూజ్ చేస్తుంది. ఈజీ షిఫ్ట్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్ మార్క్స్ స్లైట్లీ రెడ్యూస్ అవుతాయి. టఫ్ షిఫ్ట్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. రీసెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో నార్మలైజేషన్ ఇంపాక్ట్ 8 నుంచి 15 మార్క్స్ వరకు డిఫరెన్స్ ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. అందుకే రా స్కోర్ మీద టెన్షన్ పడకండి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయండి. అంటే మన టార్గెట్ ఎలా ఉండాలి? యూఆర్ 140+, ఓబీసీ 135+, ఈడబ్ల్యూఎస్ 132+, ఎస్సీ 119+, ఎస్టీ 111+. ఇక్కడింకో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూడండి. గత 3 సంవత్సరాల అనాలిసిస్ ప్రకారం మ్యాథ్స్ మరియు రీజనింగ్ కంబైన్డ్ వెయిటేజ్ టాపర్ స్కోర్స్లో 65% వరకు కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఇంగ్లీష్ యాక్యురసీ జనరల్గా హైయెస్ట్ స్కోరింగ్ ఏరియా, జీకే అన్ప్రిడిక్టబుల్ ఏరియా. అందుకే స్మార్ట్ స్టూడెంట్స్ జీకే మీద డిపెండ్ అవ్వరు. సపోజ్ మీరు ఎస్సీ కేటగిరీ అనుకుందాం. మీ టార్గెట్ 120+ ఉంటే ఆ మార్కులు కేవలం మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ద్వారానే ఈజీగా తెచ్చుకోవచ్చు. జీకేలో ఒక 10 మార్కులొచ్చినా మీరు క్వాలిఫై అయిపోతారు. ఆ లాజిక్ ఎగ్జామ్ హాల్ సైకాలజీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 20 క్వశ్చన్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాయి. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే రిమైనింగ్ పేపర్ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అటెంప్ట్ స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజీ సెక్షన్స్ అటెంప్ట్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రెస్ తగ్గుతుంది. ఐడియల్గా చెప్పాలంటే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ కలిపి 120+ టార్గెట్ పెట్టుకోండి. జీకేలో ఒక 20+ టార్గెట్ పెట్టుకోండి. ఒక బిగినర్ అయినా సరే ఇది సాధ్యమే. జీకేలో 20 మార్క్స్ రావడం చాలా ఈజీ అవుతుంది ఒకవేళ రిపీటెడ్ టాపిక్స్ మీద ఫోకస్ పెడితే. ఎగ్జాంపుల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 19 ఫ్రీడమ్స్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఇవి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇండైరెక్ట్గా వస్తున్న ఏరియాస్. జాగ్రఫీలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాని ఆల్మోస్ట్ 2 ఈక్వల్ క్లైమాటిక్ జోన్స్గా డివైడ్ చేస్తుంది. ఇది రిపీటెడ్లీ ఆస్క్డ్ కాన్సెప్ట్. హిస్టరీలో 1857 రివోల్ట్ లీడర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ కామన్. సైన్స్లో హ్యూమన్ బాడీ విటమిన్స్ డెఫిషియన్సీ క్వశ్చన్స్ హై ప్రాబబిలిటీ ఏరియా. విటమిన్ డి డెఫిషియన్సీ రికెట్స్, విటమిన్ సి స్కర్వీ. సరే అండి, ఇక్కడి వరకు ఏం మాట్లాడుకున్నాం? టాపర్ సీక్రెట్ అయిన సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. జలగలాగా బుక్కులు పట్టుకుని వేళ్లాడకుండా జోమో ఫాలో అవ్వాలని తెలుసుకున్నాం. అలాగే సేఫ్ స్కోర్ గురించి కూడా క్లారిటీ వచ్చింది. ఈ లాజిక్స్ మీకు నచ్చితే వెంటనే లైక్, సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ఫర్ ఫ్రీ మెటీరియల్స్ ఇన్ టెలిగ్రామ్. మన స్కై అకాడమీ టెలిగ్రామ్ లింక్ కింద ఉంది, వెంటనే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, జీకే/జీఎస్ స్ట్రాటజీ ఎలా చదవాలి చూడండమ్మా. జీకేలో షార్ట్కట్స్ పనికిరావు. ప్రిలిమ్స్లో ఏదోలా పాస్ అయినా మెయిన్స్లో పోతారు. అందుకే సిలబస్ని 2 భాగాలుగా విడగొట్టండి. జీకే ప్రిపరేషన్లో పిరమిడ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. బేస్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ అయితే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఆటోమేటిక్గా హ్యాండిల్ చేయగలుగుతారు. ప్రిలిమ్స్ కోసం మోడర్న్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి చాలా డెప్త్గా చదవాలి. మెయిన్స్ కోసం ఏన్షియంట్ హిస్టరీ, ఎకనామిక్స్, సైన్స్. మోడర్న్ హిస్టరీలో ఫ్రీక్వెంట్లీ వచ్చే జోన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్, గవర్నర్ జనరల్ రిఫార్మ్స్, రివల్యూషనరీ మూవ్మెంట్స్, గాంధీయన్ మూవ్మెంట్స్ టైమ్లైన్. ఎగ్జాంపుల్ మెమరీ ట్రిక్: నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920, సివిల్ డిజొబీడియన్స్ 1930, క్విట్ ఇండియా 1942. టైమ్లైన్ ఆర్డర్ ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ తగ్గిస్తుంది. పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324, ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280, యూపీఎస్సీ ఆర్టికల్ 315. రీసెంట్ రిలవెన్స్ కూడా ఉంది. ఎలక్షన్ రిఫార్మ్స్ డిస్కషన్స్ న్యూస్లో ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అక్కడ నుంచి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జాగ్రఫీలో ఇండియన్ రివర్స్ ఇంపార్టెంట్. గంగా లాంగెస్ట్ రివర్ సిస్టమ్, గోదావరి పెనిన్సులర్ ఇండియాస్ లార్జెస్ట్ రివర్, బ్రహ్మపుత్ర టిబెట్లో ట్సాంగ్పో అని పిలుస్తారు. క్లైమేట్ క్వశ్చన్స్లో మాన్సూన్ మెకానిజం రిపీటెడ్లీ ఆస్క్డ్ టాపిక్. ఎరేబియన్ సీ బ్రాంచ్ ఎక్కువ రెయిన్ఫాల్ ఇస్తుంది వెస్టర్న్ ఘాట్స్కి. స్టాటిక్ జీకేలో బయోస్ఫియర్ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్ ఏరియా. నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఇండియా ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. తమిళనాడు, కేరళ, కర్ణాటక స్టేట్స్ కవర్ చేస్తుంది. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయ్యింది. ఇంట్రెస్టింగ్ మెమరీ పాయింట్: నీల్గిరి అంటే బ్లూ మౌంటైన్స్. నీలకురింజీ ఫ్లవర్ 12 ఇయర్స్కి ఒకసారి బ్లూమ్ అవుతుంది.
రీసెంట్ రిలవెన్స్, వెస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ డిస్కషన్స్లో ఫ్రీక్వెంట్గా మెన్షన్ అవుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్, ఇండియా ఫస్ట్ మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్. కోరల్ రీఫ్స్ ప్రెజెంట్, బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక లొకేటెడ్. మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ సెక్షన్లో వచ్చే ప్రాబబిలిటీ హై. నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఉత్తరాఖండ్లో ఉంది. హిమాలయన్ ఎకోసిస్టమ్ ఎగ్జాంపుల్. నందాదేవి పీక్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ఇండియా. గ్లేసియల్ ఎకోసిస్టమ్ క్లైమేట్ చేంజ్ డిస్కషన్స్ వల్ల రీసెంట్ రిలవెన్స్ ఉంది. ఇలా స్టాటిక్ జీకేని స్టోరీ బేస్డ్గా చదివితే రిటెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా స్మార్ట్గా చదివితేనే టైం సేవ్ అవుతుంది. మీరు ఏ బుక్ చదువుతున్నారో అదే కంటిన్యూ చేయండి. కానీ బిగినర్స్కి ఒక బెస్ట్ సజెషన్ ఇస్తున్నాను. మన స్కై అకాడమీ యాప్లో ఒక అద్భుతమైన జీకే కోర్స్ ఉంది. ఇది ఎన్సీఆర్టీకి మ్యాప్ చేసి కొత్త ప్యాటర్న్కి తగ్గట్టు డిజైన్ చేశాం. చాలా తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల పిల్లల కోసం కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మన యాప్లో ఉంది. జీకే ప్రిపరేషన్లో డైలీ రివిజన్ స్లాట్స్ కంపల్సరీ పెట్టుకోండి. 7-డే రివిజన్ సైకిల్ ఫాలో అవుతే ఫర్గెటింగ్ కర్వ్ కంట్రోల్లో ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్ అంటారా? ఒక సంవత్సరంవి చదివితే చాలు. 2023వి అడిగారు కదా అని పాతవి చదువుకుంటూ కూర్చోకండి. డైలీ కరెంట్ అఫైర్స్ చదివి టైం వేస్ట్ చేయొద్దు. మంత్లీ కంపైలేషన్, ఇయర్లీ కంపైలేషన్ చదువుకుని వెళ్ళండి చాలు. స్టాటిక్ జీకేలో మస్ట్ డూ టాపిక్స్ లిస్ట్ నేను మన టెలిగ్రామ్లో ఇస్తాను. రీసెంట్ కరెంట్ అఫైర్స్ డైరెక్షన్ ఒకసారి చూడండి. స్పేస్ మిషన్స్ ఇండియా ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంది. ఇస్రో లాంచెస్, నావిగేషన్ శాటిలైట్స్, ఆదిత్య సోలార్ మిషన్ టైప్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా రావచ్చు. ఎకనామిక్ కరెంట్ అఫైర్స్లో రెపో రేట్, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, డిజిటల్ పేమెంట్స్ గ్రోత్ టాపిక్స్ రిపీటెడ్గా డిస్కషన్లో ఉన్నాయి. ఆర్బీఐ ఫంక్షన్స్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవార్డ్స్ సెక్షన్లో నేషనల్ అవార్డ్స్, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, ఇయర్లీ కంపైలేషన్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్లో పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ రిపీటెడ్గా ఎగ్జామ్లో కనిపిస్తున్నాయి. ఫైనల్ టిప్, కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ సబ్జెక్ట్స్తో లింక్ చేసి చదవండి. అప్పుడు మెమరీ లాంగ్ టైం ఉంటుంది. మ్యాథ్స్ స్ట్రాటజీ, ది 40+ టార్గెట్. మ్యాథ్స్లో 40+ దాటాలంటే 2 పనులు చేయాలి. మొదటిది క్యాలిక్యులేషన్. దీనికోసం మన టెలిగ్రామ్లో ఒక 30 డేస్ క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ పీడిఎఫ్ ఇస్తాను. దాన్ని ప్రింట్ తీసుకోండి, రోజూ ప్రాక్టీస్ చేయండి. రెండోది కాన్సెప్ట్స్. ఇప్పుడున్న 90 డేస్లో మొదటి 2 నెలలు కాన్సెప్ట్స్ నేర్చుకోండి. లాస్ట్ 30 డేస్ కేవలం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే కాన్సెప్ట్స్ కంప్లీట్ కాకముందే మాక్ టెస్ట్ స్టార్ట్ చేస్తారు. అది కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ముందు కాన్సెప్ట్స్ క్లారిటీ, తర్వాత స్పీడ్ ప్రాక్టీస్. ఇదే కరెక్ట్ ఆర్డర్. క్యాల్కులేషన్ స్పీడ్ ఎస్ఎస్సి మ్యాథ్స్లో బ్యాక్బోన్ లాంటిది. పర్సంటేజ్, రేషియో, యావరేజ్, సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ మొత్తం క్యాల్కులేషన్ మీదే డిపెండ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా 25% అంటే 1/4 అని వెంటనే కన్వర్ట్ చేయగలగాలి. 12.5% అంటే 1/8 అని బ్రెయిన్ ఆటోమేటిక్గా గుర్తించాలి. ఇవి క్యాలిక్యులేషన్ షార్ట్కట్స్. స్క్వేర్ వాల్యూస్ 1 నుంచి 30 వరకు, క్యూబ్ వాల్యూస్ 1 నుంచి 20 వరకు మెమరైజ్ చేస్తే సింప్లిఫికేషన్ క్వశ్చన్స్లో 20 సెకండ్స్ సేవ్ అవుతుంది. ఎగ్జామ్లో టైం సేవింగ్ అంటే మార్క్స్ గెయినింగ్ అనమాట. ప్రతి క్వశ్చన్ దగ్గర 5 సెకండ్స్ సేవ్ చేస్తే మొత్తం పేపర్లో ఎక్స్ట్రా 3 నుంచి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అవకాశం వస్తుంది. రీసెంట్ పేపర్స్లో అరిథ్మెటిక్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నారు. టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఎఫిషియన్సీ కాన్సెప్ట్ మీద వస్తున్నాయి. ఏ 1 డే వర్క్ ప్లస్ బి 1 డే వర్క్ లాజిక్ స్ట్రాంగ్ అయితే క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. మెమరీ టిప్ ఒకటే, వర్క్ క్వశ్చన్స్లో ఎల్సీఎం మెథడ్ ఫాస్టెస్ట్ అప్రోచ్. ఇది టాపర్స్ ఎక్కువగా యూజ్ చేసే మెథడ్. సీక్రెట్ టాపర్స్ టిప్. ఇందాక నేనొక సీక్రెట్ టిప్ చెప్తా అన్నాను కదా, అదేంటంటే చదివేటప్పుడు అన్నీ ఒకేసారి చదవొద్దు. సిలబస్ని గ్రీన్, యెల్లో, రెడ్ అని 3 రకాలుగా డివైడ్ చేసుకోండి. గ్రీన్ అంటే ఫస్ట్ ప్రయారిటీ, ఎక్కువ మార్కులొచ్చేవి. యెల్లో అంటే సెకండ్ ప్రయారిటీ. రెడ్ అంటే టఫ్ టాపిక్స్, తక్కువ అడిగేవి. ఈ రెడ్ టాపిక్స్ని మీరు మెయిన్స్కి వదిలేయొచ్చు. ఈ టాపిక్స్ని డివైడ్ చేస్తూ నేనొక అద్భుతమైన పీడిఎఫ్ తయారు చేశాను. అది మన స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. గ్రీన్ టాపిక్స్ జనరలీ అరిథ్మెటిక్ చాప్టర్స్. ఇవి ఆల్మోస్ట్ ఎవ్రీ షిఫ్ట్లో క్వశ్చన్స్ ఇస్తాయి. యెల్లో టాపిక్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బేసిక్స్, జామెట్రీ ఫండమెంటల్స్, మెన్సురేషన్ ఫార్ములాస్, ఆల్జీబ్రా ఐడెంటిటీస్, మోడరేట్ ఫ్రీక్వెన్సీ. రెడ్ టాపిక్స్ ట్రిగ్నోమెట్రీ కాంప్లెక్స్ ఐడెంటిటీస్, హైట్ అండ్ డిస్టెన్స్ లెంతీ మోడల్స్. ఇవి టైం కన్జ్యూమింగ్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్లో 70% క్వశ్చన్స్ ప్రిడిక్టబుల్ జోన్స్ నుంచే వస్తాయి. పీవైక్యూ ఎనాలిసిస్ చేసిన వాళ్ళకి ఇది క్లియర్గా తెలుస్తుంది. జామెట్రీలో ట్రయాంగిల్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ,
పైథాగరస్ థియరం, సర్కిల్ టాంజెంట్ బేసిక్స్ రిపీటెడ్గా వస్తాయి. మెన్సురేషన్లో సిలిండర్, కోన్, స్ఫియర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ డైరెక్ట్ క్వశ్చన్స్గా వస్తాయి. రీసెంట్ ట్రెండ్లో డిఐ టైప్ అరిథ్మెటిక్ క్వశ్చన్స్ కూడా ఒకేజనల్గా కనిపిస్తున్నాయి. బేసిక్ పర్సెంటేజ్ నాలెడ్జ్ ఉంటే ఈజీ అటెంప్ట్స్ అవుతాయి. బేసిక్స్ రానివాళ్లు, ఎక్కడ చదవాలో తెలియనివాళ్లు మన స్కై అకాడమీ యాప్లో ఒక 75 డేస్ ఎస్ఎస్సి త్రినేత్ర బ్యాచ్ ఉంది. అలాగే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా ఉంది. అందులో జాయిన్ అవ్వండి. ఫ్రీగా చదువుకోవాలి అనుకుంటే మన స్కై అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉన్న పీవైక్యూ ప్లేలిస్ట్ని మల్టిపుల్ టైమ్స్ చూడండి. పీవైక్యూ ప్రాక్టీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎస్ఎస్సి క్వశ్చన్ రిపిటీషన్ రేట్ చాలా హై ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ నంబర్స్తో రిపీట్ అవుతుంది. లాస్ట్ 10 ఇయర్స్ పీవైక్యూస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి ఎగ్జామ్ హాల్లో అన్ఫెమిలియర్ క్వశ్చన్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ పీడిఎఫ్స్ అన్నీ ఫ్రీగా కావాలంటే లైక్, సబ్స్క్రైబ్, జాయిన్ ఫర్ ఫ్రీ మెటీరియల్స్ ఇన్ టెలిగ్రామ్. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. రీజనింగ్ స్ట్రాటజీ. రీజనింగ్లో కూడా టార్గెట్ 40+ ఉండాలి. దీనికి ఒక్కటే రూల్, ఒక 5 నుంచి 7 రోజులు ఎక్స్క్లూజివ్గా కూర్చొని సిలబస్ మొత్తం, కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ వరకు కేవలం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. రీజనింగ్ సబ్జెక్ట్ స్కిల్ బేస్డ్. ఇది చదివేది కాదు, ట్రైన్ చేసేదే. డైలీ ప్రాక్టీస్ లేకపోతే స్పీడ్ వెంటనే డ్రాప్ అవుతుంది. ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్ క్వశ్చన్స్ ఫాస్టెస్ట్ స్కోరింగ్ ఏరియా. ఇవి ఫస్ట్ అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్లో. కోడింగ్, డీకోడింగ్, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ రీసెంట్ ఎస్ఎస్సి పేపర్స్లో ఇంక్రీజ్ అయ్యాయి. ఆల్ఫబెట్ పొజిషన్ క్లారిటీ కంపల్సరీ. బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ ఫ్యామిలీ ట్రీ విజువలైజేషన్తో ఈజీ అవుతాయి. డయాగ్రమ్ డ్రా చేసే హ్యాబిట్ డెవలప్ చేయండి. డైరెక్షన్ సెన్స్ క్వశ్చన్స్లో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయాలి. నార్త్ డైరెక్షన్ మెంటలీ ఫిక్స్ చేసుకుంటే మిస్టేక్స్ తగ్గుతాయి. సిలాజిజం క్వశ్చన్స్ వెన్ డయాగ్రమ్ మెథడ్ ఫాస్టెస్ట్ అప్రోచ్. రీసెంట్ ట్రెండ్ అబ్జర్వేషన్ ఏమిటంటే స్టేట్మెంట్ కన్క్లూజన్ లాజికల్ రీజనింగ్ స్లైట్లీ ఇంక్రీజ్ అయింది. పజిల్ టైప్ క్వశ్చన్స్ ఒకేషనల్గా వస్తున్నాయి, కానీ టైం కన్జ్యూమింగ్. స్మార్ట్ స్కిప్ స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఏ టాపిక్ ఎక్కడ చదవాలో వెతుక్కునే పని లేకుండా బెస్ట్ వీడియో లింక్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ లాగా తయారుచేసి మన కోర్సులో ఇచ్చాను. అందులో ఈజీ టు స్కోర్ టాపిక్స్ ఏవి, ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ ఏవి అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో ఉన్నాయి. రీజనింగ్ యాక్యురసీ 95% మెయింటైన్ చేస్తే 40 మార్క్స్ సెక్యూర్ చేయడం చాలా ఈజీ. ఇక ఫైనల్గా ఇంగ్లీష్. చాలామందికి ఇక్కడే భయం. వొకాబ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఓడబ్ల్యూఎస్, ఇడియమ్స్, ఈ 2 టాపిక్స్ కంప్లీట్గా చదవాలి. ఇక్కడ ఎలాంటి షార్ట్కట్స్ లేవో. టైం ఉంటే సినోనిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్ అన్నీ చదవండి. లేదంటే కనీసం ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ అడిగినవి చదువుకుని వెళ్ళండి. వొకాబులరీ ప్రిపరేషన్లో రూట్ వర్డ్స్ మెథడ్ యూజ్ చేస్తే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ బయో అంటే లైఫ్, జియో అంటే ఎర్త్, క్రోనో అంటే టైం. ఎస్ఎస్సి ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ ఇడియమ్స్, ఎగ్జాంపుల్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, బ్రేక్ ది ఐస్, ఇవి మల్టిపుల్ ఇయర్స్ పేపర్స్లో కనిపించాయి. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ గ్రామర్ రూల్స్ మీద ఆధారపడతాయి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మోస్ట్ రిపీటెడ్ ఏరియా. టెన్స్ కన్సిస్టెన్సీ క్వశ్చన్స్ వెరీ కామన్. పాస్ట్ యాక్షన్, పాస్ట్ టెన్స్ యూల్ గుర్తుపెట్టుకోండి. ప్రెపోజిషన్స్ స్మాల్ టాపిక్ అయిన స్కోరింగ్ ఏరియా. ఇప్పుడు ఎస్ఎస్సి వాడిస్తున్న రీడింగ్ ప్యాసేజ్లు చాలా హై లెవెల్లో ఉంటున్నాయి. పాతకాలం నాటి ప్యాటర్న్ కాదు. కాబట్టి దానికి తగ్గట్టు హై లెవెల్ ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం మన యాప్లో ఇచ్చే డైలీ రీడింగ్ మెటీరియల్ని ఫాలో అవ్వండి. ఇంగ్లీష్లో మార్కులు పెరగాలంటే సెక్షనల్ మాక్ టెస్ట్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇంప్రూవ్ కావాలంటే డైలీ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ రీడింగ్ హెల్ప్ఫుల్. అన్నోన్ వర్డ్స్ కాంటెక్స్ట్ ద్వారా గెస్ చేసే స్కిల్ డెవలప్ అవుతుంది. రీసెంట్ ఎస్ఎస్సి ట్రెండ్లో ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. డైరెక్ట్ లైన్ ఆన్సర్ కాదు, మీనింగ్ అండర్స్టాండింగ్ అవసరం. క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ వొకాబులరీ ప్లస్ గ్రామర్ కాంబినేషన్. పారాజంబుల్స్ లాజికల్ ఫ్లో అండర్స్టాండింగ్ మీద ఆధారపడుతుంది. కనెక్టివ్ వర్డ్స్ ఐడెంటిఫై చేస్తే ఈజీ అవుతుంది. సరే అండి, చూశారు కదా, ఈ 90 డేస్ నేను చెప్పిన ఈ ప్లాన్ని తూచా తప్పకుండా పాటించండి. మీ టైంని వృధా చేయకండి. ఈ వీడియోలో నేను చూపించిన 90 డేస్ స్టడీ ప్లాన్ పీడిఎఫ్, క్యాలిక్యులేషన్ పీడిఎఫ్, గ్రీన్ ఎల్లో రెడ్ మ్యాథ్స్ పీడిఎఫ్ అన్నీ కూడా మన యాప్లో ఉన్న ఎస్ఎస్సి త్రినేత్ర బ్యాచ్లో ఇస్తున్నాను. లాస్ట్ 90 డేస్ ప్రిపరేషన్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. న్యూ మెటీరియల్ స్టాప్, రివిజన్ స్టార్ట్. మాక్ టెస్ట్ అనాలిసిస్ లేకుండా ప్రిపరేషన్ ఇన్కంప్లీట్. ప్రతి మాక్ తర్వాత వీక్ ఏరియాస్ నోట్ చేసుకోవాలి. ఎగ్జామ్ ముందు లాస్ట్ 10 డేస్ ఫుల్ లెంత్ మాక్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. స్లీప్ సైకిల్ డిస్టర్బ్ చేయకండి. ఎగ్జామ్ టైమింగ్కి బాడీ అడ్జస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, జాయిన్ ఫర్ ఫ్రీ మెటీరియల్స్ ఇన్ టెలిగ్రామ్. స్కై అకాడమీ టెలిగ్రామ్ లింక్, యాప్ లింక్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ పక్కాగా జరుగుతుంది. మీ ప్రిపరేషన్ ఆపకండి. ధైర్యంగా చదవండి. జాబ్ మీదే. ఆల్ ది బెస్ట్. జై హింద్. ఫైనల్ రిమైండర్,
కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెలిజెన్స్. డైలీ స్మాల్ ఇంప్రూవ్మెంట్ ఫైనల్ సెలెక్షన్కి లీడ్ చేస్తుంది. ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకోండి. సక్సెస్ ఇనెవిటబుల్ అవుతుంది.